దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం? దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావో అదే నీ దేవుడు. నీ జీవితంలో నువ్వు బంగారానికి దేవుడి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే అది నీ దేవుడు. దేవుడు కాదు. నీ బట్టలకు ఎక్కువ ప్రాధాన్యత దేవుడి కంటే ఎక్కువ ఇస్తే అదే నీకు దేవుడు. దేవుడు కాదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? వారి కడుపే వారి దేవుడు. మన దేవుడు ఎవరు? మీరు ఆలోచన చేయండి. కొంతమందికి వాళ్ళ ఉద్యోగమే దేవుడు, కొంతమందికి వాళ్ళ వ్యాపారమే వాళ్ళ దేవుడు, కొంతమందికి వాళ్ళ ఇల్లే వస్తు వాహనాలే దేవుడు, కొంతమందికి వాళ్ళ పిల్లలే వాళ్ళ దేవుడు. నేను అనట్లేదు, దేవుడు అంటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 27 నుంచి 36 వరకు ఉన్న వచనాలు చదవండి. దైవజనుడొకడు ఏలీయా యొద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములలో నుండి నేను అతన్ని ఏర్పరచుకొంటిని. ఇశ్రాయేలీలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుల ఇంటి వారికి ఇచ్చి తిని, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మను క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి అన్నను. ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. ఆలకించుము. రాగల దినములలో నీ బలమును నీ పితరుల ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంటి ముసలివాడు ఒకడును లేకపోవును. యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలసిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు. నా బలిపీఠమునద్ద నెవడును ఉండకుండా నేనందరినీ నశింపజేయక విడిచివాడిను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ హొయకాలమందు మరణమవుదురు. నీ 2 కుమారుల్లో హొఫ్నీకిను ఫీనెహాసునకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా నుండును. ఒక్కనాటి అందే వారిద్దరూ మరణమవుదురు. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును. అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టించును. అతడు నా అభిషక్తిని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రోకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలనని అతని వద్దకు వచ్చి దండము పెట్టి, నేను రొట్టె ముక్క తినినట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒక దాని అందు నన్ను ఉంచుమని అతన్ని వేడుకొందురు. చాలండి. వినబడుతుందా? ఏలీ ఏం చేశాడంట? ఏలీకి దేవుడు ఎవరు? నీ పిల్లలను నాకంటే ఎక్కువ చేసి ఉన్నావు. ఏం చేశాడండి? నీవు నీ పిల్లలను నాకంటే గొప్ప చేసి ఉన్నావు. అందుకని నీ బిడ్డలను యాజకత్వం చేయకుండా తీసేస్తాను. వాళ్ళకి ఉద్యోగం ఉండదు. నీ పిల్లల్లో యవనస్తు వృద్ధులు ఎవ్వరూ ఉండరు. యవన కాలమందే మృతి పొందుతారు. ఐగుప్తులో ఉన్నప్పుడు నేను ఎన్నిక చేసుకుని నా సన్నిధిని నిలిచే ధన్యత భాగ్యమును నీకు ఇస్తే నీవు ఈరోజు నీ బిడ్డలను నాకంటే గొప్ప చేస్తావా? దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. చాలామంది సంతతి ఈ రోజున దీవించబడకపోవడానికి గల కారణం నేను నిర్మోహమాటంగా చెప్తున్నా. మీ బిడ్డలని దేవుడి స్థానంలో పెట్టారు. దేవుడి కంటే ఎక్కువ మీ పిల్లలకు భయపడ్డారు. దేవుని సొమ్మట్టుకెళ్ళి మీ పిల్లలకు పెట్టారు.
దేవుని సొమ్ముతో మీ పిల్లలను చదివించారు. దేవుని సొమ్మును మీ పిల్లల కొరకు దాచిపెట్టారు. దేవుడు దీవించిందే మీ బిడ్డలని అంటే మీ బిడ్డల సొమ్మును దేవుడు పెట్టమంటలేదు, కానీ దేవుడి సొమ్మును బిడ్డలకు పెట్టవద్దు అంటున్నా. మీ బిడ్డల సమయాన్ని దేవుడికి ఇవ్వద్దు, కానీ దేవుని సమయాన్ని బిడ్డలకు ఇవ్వద్దు. దేవుడి స్థానంలో ఎవరు ఉన్నా దేవుడు సహించడు. దేవుడి సొమ్ముని ఎవరు దొంగిలించినా సహించడు. మీరందరూ వింటున్నారా? జాగ్రత్తగా వినండి. దిద్దుబాటు చేసుకునే టైం వచ్చింది మనకి. మన పిల్లలు గొప్పవాళ్ళు అవ్వాలంటే, మన పిల్లలు దేవుని పని చేయాలి. చూడండి, వీళ్ళు ఏం చేశారంట? దేవుడికి బలి అర్పించక ముందే మాకు కావాలంటున్నారంట. 2:12 చదవండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనం విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకునికి వారు మూడు ముండ్ల గల కొక్కిని తీసుకుని వచ్చి బొరుసులో కానీ, తపేలలో కానీ, గోనలో కానీ, కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కుక్కి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకును. షిలోహుకు వచ్చి ఇశ్రాయేలు అందరికీ వీరు ఇలాగను చేయుచూ వచ్చిరి. ఇదియు కాక వారు కొవ్వును దహింపాక మునుపు యాజకునికి పనివాడు వచ్చి బలి పశువును వధించి వానితో, యాజకునికి మండించుటకే మాంసం ఇమ్ముము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకున్నాడు, పచ్చి మాంసమే కావాలను అని చెప్పుచూ వచ్చును. ఈ క్షణమందే వారు ప్రభువును గ్రహింతురు. తరువాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకుని వచ్చునని వారితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగ వద్దు, ఇప్పుడే ఇవ్వలేనని బలవంతము చేత తీసుకుంటున్నాను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహాయపడుటకు ఆ యవనులు కారణమైరి. చాలండి, ఇక్కడ నేను మీకు అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తా. యాజకునికి వారి పిల్లలకి దేవునికి మొదట బలి అర్పణ శ్రేష్టమైన దానిని అర్పించిన తర్వాత మిగిలిన మాంసములో వారికి ఆహారంగా ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏలీ పిల్లలు ఏమంటున్నారు? అసలు దేవునికి బలి అర్పించక ముందే, శ్రేష్టమైన దాన్ని దేవుడికి అర్పించక ముందే మాకు మాంసం కావాలి అంటే, దేవుడి కంటే ఎక్కువగా వాళ్ళ పొట్టని వాళ్ళ ఇందాకేమన్నారు కదా, వాళ్ళ పొట్టే వాళ్ళ దేవుడు, వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు, వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. దేవుడికి శ్రేష్టమైన దాన్ని అర్పించి దేవుణ్ణి సంతోషపెట్టిన తర్వాత మిగిలిన దానిని వాళ్ళు తీసుకుంటే అది వాళ్ళకి ఆరోగ్యము. అంతేకాదు, దేవునికి ఘనత. మొదటిది దేవుడికి ఇస్తే దేవుణ్ణి ఘనపరిచిన వాళ్ళం అవుతాం. చివరిలో దేవుడికి ఇస్తే దేవుణ్ణి ఏం చేసిన వాళ్ళం అవుతాం? దేవుణ్ణి అవమానపరిచిన వాళ్ళం అవుతాం, తక్కువ చేసిన వాళ్ళం అవుతాం. ఏలీ కుమారులు ఏం చేస్తున్నారు? మొదట వాళ్ళు తింటారంట, తర్వాత దేవుడికి పెడతారంట. అందుకనే దేవుడు ఏమన్నాడు ఏలీతోటి? నీ కుమారులను నీవు నాకంటే ఎక్కువగా చేశావు, నాకంటే ఘనంగా ఎంచావు. నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తానని చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. సామెతల గ్రంథం 3:9-10 వచనాల్లో చదవద్దు, నేను చెప్తున్నాను వినండి. ఏమని ఉందంటే అక్కడ, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తులో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. ప్రథమ ఫలము అంటే ఏంటి? తొలుసూలిది, మొదటిది. కయ్యూను ఏం పట్టుకెళ్ళాడు? కయ్యూను మొదటి ప్రథమ ఫలం పట్టుకెళ్ళాడు. కయ్యూను కొంత పట్టుకెళ్ళాడు. హేబేలు గొర్రెల మందలో నుంచి తొలిసూలిలో క్రొవ్విన దానిని పట్టుకుని వెళ్ళాడు. అందుకని దేవుడు హేబేలును ఘనపరిచి విశ్వాసుల వీరిలో మొదటి పేరు చేర్చాడు. తానిచ్చిన అర్పణ చేత యెహోవా వలన సాక్ష్యము పొందునని హేబేలు గురించి వ్రాయబడింది. మొదట దేవుని పని చేయాలి. అందుకనే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకొను. యవన కాలమందు నరుని దేవునికి ఆడిమోయట నరునికి మేలు అని దేవుని లేఖనం చెప్తుంది.
నీ తొలి ప్రేమను కోల్పోయావు అంటాడు దేవుడు. కనుక దేవునికి ఏ స్థానాన్ని ఇవ్వాలి? తొలిసూలి స్థానాన్ని ఇవ్వాలి. మరి యేసు ప్రభు గురించి లోకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? తన తొలిసూలి బిడ్డను పొత్తిగుడ్డలో ఉంచెను అని ఉంది అక్కడ. ఏ బిడ్డని? మరియా ఏ బిడ్డని? ఏ బిడ్డ? తొలిసూలి బిడ్డ, మొదటి దాన్ని. దైవజనుడు ఏలియా సారేపతి విధవరాలని ఏం పట్టరమ్మన్నాడు? మొదట అప్పము పట్టరా. ఎందుకు ఈ మొదట తొలిసూలు అని అన్నారంటే, దేవుణ్ణి జ్ఞాపకము చేసుకొని ఇది నీ వలన కలిగింది. దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ముందు మనిషి పెట్టాక తింటారా, తిన్నాక పెడతారా? కానీ ఇప్పుడు ఎలా జరుగుతుంది? మనం తినేసిన తర్వాత మిగిలిపోయింది ఏమన్నా ఉంటే పెడుతున్నాం. మన పనులన్నీ అయిపోయిన తర్వాత, మన అవసరాలన్నీ అయిపోయిన తర్వాత మిగిలింది పెడుతున్నాం. అప్పుడు దేవుణ్ణి అవమానపరుస్తున్నారా, దేవుణ్ణి ఘనపరుస్తున్నారా? మన ప్రవర్తన గురించి మనం ఆలోచన చేయాలి కదా. దేవుడికి ఏ స్థానం ఇస్తున్నాం? దేవుణ్ణి మొదట్లో పెడుతున్నామా, అదములో పెడుతున్నామా? దేవుని పని చేశాక మన పనులు చేసుకుంటున్నామా, మన పనులు చేసుకున్న తర్వాత దేవుడి పని చేసుకుంటున్నామా? మీరు ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుడు తన మనసులో ఉన్న వేదన పరిశుద్ధాత్మ దేవుడు మీ ముందు ఉంచాడు. మీరు మీ ప్రవర్తన గురించి ఆలోచన చేయండి. దేవుని ఎడల మీ వైఖరి ఎలా ఉంది? జాగ్రత్తగా ఉన్నారా, అజాగ్రత్తగా ఉన్నారా? ఆలోచన చేయండి. ఎలా పడితే అలా భక్తి చేయొద్దు. దేవుణ్ణి గణపరచండి. దేవుణ్ణి గణపరిచే పని చేయండి. దేవుణ్ణి గణపరచకుండా మనం ఏం చేసినా మనం గణపరచబడలేం. కానీ ఎవరిని గణపరుస్తున్నారు? బంధువుల్ని గణపరుస్తున్నారు, బయట మనుషుల్ని గణపరుస్తున్నారు, దేవుణ్ణి మరుగుపరుస్తున్నారు, దేవుణ్ణి తగ్గిస్తున్నారు, దేవుణ్ణి పక్కన పెడుతున్నారు. ఏదైనా కార్యం వస్తే దేవుని పని ఎగ్గొట్టి కార్యానికి వెళుతున్నారు. కానీ ఏమండి, నాకు దైవ కార్యము తర్వాత నేను వస్తానని సర్దుబాటు చేసుకుని దేవుణ్ణి గణపరుస్తున్నాము. అక్కడ దేవునికి పక్కన పెట్టి, అయ్యో ఫంక్షన్ వచ్చిందని మరి వెళ్ళకపోతే ఎలాగండి అని ఆదివారం దేవుడి పనిని విడిచిపెట్టేసి వెళుతున్నామా? మరి వెళ్ళొద్దా అంటే వెళ్ళండి. కానీ దానికో అక్కడే మీరు దేవుణ్ణి గణపరిచే అవకాశం దొరికింది. ఏమండి, నేను సావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధానములో నేను జీవితములో నేను ఎప్పుడూ కూడా మాననని తీర్మానం చేసుకున్నాను. నేను దేవుడి సన్నిధానానికి వెళ్ళాక మీ ఫంక్షన్కి వస్తానని చెప్పాలి. లేకపోతే ముందు కనబడి గిఫ్ట్ ఇచ్చిరండి, లేకపోతే తర్వాత కనబడి గిఫ్ట్ ఇచ్చిరండి. లేకపోతే అది ఎలా చేసుకుంటే దేవుడిని తక్కువ చేయకుండా ఉంటుందో దేవుడిని ఆలోచన అడగండి. దేవుడు మీకు ఆలోచన చెప్తాడు. దేవుడు ఆలోచన ఇచ్చే దేవుడే. మనం రాజీ పడిపోయి మనం తగ్గించేసుకుని దేవుణ్ణి పక్కన పడేస్తే దేవుడి నామం ఘనహీనపరచబడుతుంది. అది దేవుడు సహించగలిగేది కాదు. మనం రాగలిగి వస్తే దేవుని పనికి అది ఏమీ గొప్ప కాదు. చేయగలిగి చేస్తే చేసింది ఏమీ గొప్ప కాదు. ఇవ్వగలిగి ఇస్తే ఇచ్చింది ఏమీ గొప్ప కాదు. ఇవ్వలేని సందర్భంలో, రాలేని సందర్భంలో ఒత్తిళ్ళ మధ్యన వచ్చిందే విలువైన అర్పణ. అది దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు దేవుని పని బాగా దేవుని పని నీవు చేస్తే నీకు ఆరోగ్యం ఉంటుంది. నీకు ఆరోగ్యం కావాలంటే నువ్వు దేవుని పని చేయి. ఆదాయములో అప్పుల పాలు, అరువుల పాలు, ఎరువుల పాలు వ్యర్థం కాకూడదంటే దేవుని భాగాన్ని, మొదటి భాగాన్ని, 10వ భాగాన్ని మొదట దేవుడికి ఇవ్వు. ఆ తర్వాత నీ పంటను పాడు చేయి చెడ పురుగులను గద్దిస్తాడు. చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం చదవండి, ప్రార్థన చేసుకుందాం. 10వ వచనం, మలాకి గ్రంథం 3:10 చదవండి. ఎందుకు నష్టపోతున్నాం? నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూ పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లో అకాల ఫలములను రాల్పకు ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలా నీవు దేవుణ్ణి గణపరిచినప్పుడు, నీవు దేవునికి ఇవ్వటం ద్వారా ఏం చేస్తున్నావు? దేవుణ్ణి గణపరుస్తున్నావు. దేవుణ్ణి గణపరచడం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు?
నీ పంటను పాడు చేయి చీడ పురుగులను నేను గద్దిస్తాను. ఈ రోజున మీరు దేవుడికి ఇవ్వాల్సిన దాన్ని అంతటినీ కూడా పక్కన పెట్టి పోగు చేసి అది చేసి ఇది చేశారు. పిల్లలు ఎదిగొచ్చి ఏం చేస్తున్నారు? దాన్ని వ్యసనాలకి, తాగుడికి ఖర్చు పెడుతున్నారు. నేను చెప్పడానికి బాధపడుతున్నాను. అదే నువ్వు దేవుడికి ఖర్చు పెట్టుంటే ఆడు తాగుడు ఖర్చు పెడతానికి చేతిలో ఉండేదా? నా మాటలు కొంచెం మిమ్మల్ని పరుస్తాయి, తప్పదు. కానీ మీ మేలు కొరకు చెప్తున్నాను. ఇప్పుడైనా మేలుకొని దేవుడికి మొదటి స్థానాన్ని ఇవ్వండి. దేవుని భాగాన్ని మీరు తినొద్దు, మీ పిల్లలు ఖర్చు పెట్టొద్దు. దేవుడికే ఖర్చు పెట్టండి. మిగిలిన దాన్ని దేవుడు దీవిస్తాడు. చీడ పురుగులు పాడు చేయకుండా గద్దిస్తాడు. అకాల ఫలములు రాలకుండా చేస్తాను. కైలు నిలిచేటట్టు చేస్తాను. కైలు నిలవటం అంటే ఏంటి తెలుసా? నేను చిన్నప్పుడు వ్యవసాయం చేశాను. అది దిగుబడి బాగా వస్తుంది. అంటే పంట ఘనమైన పంట పండుతుంది. అది పండునట్లుగా దేవుడు ఉత్తరగాలిని పంపించాలంట. మంచి గాలిపాటు ఉంటే పంట దిగుబడి బాగా వస్తుందంట. లేకపోతే పూత రాలిపోద్ది. లేకపోతే ఆ గాలి దేవుడు పంపకపోతే చీడ పురుగులు పట్టి పంట పాడైపోద్ది. నీ పంట పాడైపోతుంది. నువ్వు లక్షలు దేనికి వ్యర్థమైన తోట ఖర్చు పెడుతున్నావు. ఆ వ్యర్థమైనది అవ్వకుండా దేవుడు కాపాడుతానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తే దేవుని మాట నమ్మట్లేదు. నువ్వు నీ జ్ఞానమును ఆధారంగా చేసుకుంటున్నావు. నీ బుద్ధిని ఆధారంగా చేసుకుంటున్నావు. నీ తెలివితేటలను ఆధారంగా చేసుకుంటున్నావు. ఎవడో పనికిమాలినోడు బోధ చేస్తే అది పట్టుకుంటున్నావు. దేవుని లేఖనాన్ని సమర్పణ చేసుకుని బోధిస్తున్న దైవజనుని అభిషక్తిని మాటను నీవు పెడచెవి పెట్టి దానికి అపార్థం చేసుకుని నెగిటివ్గా మాట్లాడి నీ గోతిని నువ్వే తవ్వుకుంటున్నావు. నీ నష్టాన్ని నీవే తెచ్చిపెట్టుకుంటున్నావు. కానీ దేవుని సంఘముగా, వ్యవస్థాపకునిగా ఈ సంఘాన్ని గురించి నేను దేవుడి దగ్గరికి ఆరుస్తున్న కన్నీరు మీకు తెలవదు. ఎందుకంటే మీరు ఫలించకపోతే దేవుడి నామానికి అవమానం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి నామం మహిమపరచబడుతుందని చెప్పాడు. మీరు ఏ స్థాయిలో ఉండాలి? ఆర్థికంగా మీరు అధికారంలో ఎక్కడ ఉండాలి? మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు బానిసలుగా ఉంటున్నారు, అడుక్కునేవారుగా ఉంటున్నారు, అప్పులు చేసేవారుగా ఉంటున్నారు, చేయి చాపేవాళ్ళుగా ఉంటున్నారు. కారణం దేవుడి నామానికి అవమానం వస్తుందా? మీరు బహుగా ఫలిస్తేనే కదా దేవుడి నామానికి అవమానం వచ్చేది. ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఫలింపని తీగలను తీసేస్తాను, పనికిమాలిన తీగలను తీసేస్తానన్నాడు. యజమాని వచ్చి ఆ పనికిమాలిన తీగల్ని, ఫలింపని తీగల్ని తీసినప్పుడు బాధపడ్డది ఎవరో తెలుసా? 3 సంవత్సరాల ఫలములు వెదకి వచ్చి ఫలములు లేనప్పుడు ఇదిగో గొడ్డలు నరికేయమంటే ఎవరు బాధపడ్డారు? అయ్యా, దీని ఇత్తనం వేస్తుంది మొదలుకొని నేను కన్నీరు కారుస్తూనే వచ్చానయ్యా, నీళ్లు పెడుతూనే వచ్చానయ్యా. ఇప్పుడు ఇది నరికివేయబడితే ఎవరికి ఎక్కువ నష్టం చెప్పండి? నరికివేయబడిన దానికంటే దానిని పెంచి పెద్ద చేసిన తోటమాలికి బాధ ఎక్కువ, నష్టం ఎక్కువ. నా కష్టమంతా ఏమైపోద్ది మీరు నరికివేయబడితే? నా కన్నీరంతా ఏమైపోద్ది? మా ఆనందమైన, మా అతిశయమైన మీరు వర్ధిల్లట ఎందే కదా. పరలోకములో మీరు దేవుని ముందు బలా నమ్మకమైన నా బిడ్డ అని దేవుడు పిలిస్తేనే కదా ఈ పనివాడికి తాను చేసిన పనిని బట్టి తృప్తి, సంతోషం, ఆనందం, అతిశయం, కిరీటం. బ్రతకటానికి బ్రతుకు తెరువు లేక సేవకు రాలేదు. దేవుడు పిలిస్తే సేవకు వచ్చాం. దేవుడు పిలిస్తే సేవకు వచ్చాం. దేవుడు బాధ్యత మోపాడు, బరువు మోపాడు. దేవుడి సమ్ముఖంలో మనమందరం నిలబడినప్పుడు దేవుడు ఏమన్నాడు? నా ముందు నిలబడ్డప్పుడు నువ్వు దిగంబరుడిగా, దరిద్రుడిగా, దిక్కుమాలిన వాడిగా కనబడడానికి వీల్లేదు. నీవు ధనవంతుడుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీరందరూ దేవుడి దగ్గర లోక సంబంధమైన ధనం కాదు, అక్షయమైన ధనమును పరలోకములో మీరు సంపాదించుకుని చిమ్మెటైనను దొంగిలించుటైనను చేయబడిన అక్షయమైన ధనాన్ని మీరు కలిగినప్పుడు పరలోక రాజ్యములో మిమ్మల్ని చూసినప్పుడు నేను సంతోషిస్తాను. నా శ్రమ ఫలించింది, నా కన్నీరు ఫలించింది, నా బిడ్డలు అని చెప్పుకునేవారు దేవుని ముందు సగర్వంగా ఉన్నారు. అప్పుడు దేవుడు అంటాడు, బలా నమ్మకమైన దాసుడా. హల్లెలూయా.
ఈ మాటలు బరువెక్కిన గుండెతో చెప్తున్నాను, పగిలిన గుండెతో చెప్తున్నాను. మీరు ఎన్నాళ్ళు చూసినా అప్పుల్లోనే ఉండి, ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉండి, అనారోగ్యంలోనే ఉండి, ఆధ్యాత్మికంగా మీ ప్రవర్తన దేవునికి సంతోషం కలిగించలేని మాటలు మీ నోటంట వస్తున్నప్పుడు, చిన్న కష్టం వచ్చినప్పుడు, చిన్న ఇబ్బంది వస్తే, చిన్న బాధ వస్తే మీరు దేవుని గురించి ఏం మాట్లాడుతున్నారు? మెచ్యూరు వచ్చిన బిడ్డలుగా మాట్లాడుతున్నారా? అదములుగా, అల్పులుగా, తేలిక మాటలు మాట్లాడుతున్నారా? మీరు ఆలోచన చేయండి బిడ్డలారా. ఎప్పుడైనా మీరు మేలుకొనండి, ఎప్పుడైనా లేవండి. దేవుడి స్థానాన్ని ఎవరికి ఇవ్వకండి. దేవుడి స్థానంలోకి మీరు రాకండి. దేవుడి స్థానాన్ని దేవుడికి ఇవ్వండి. దేవుడి స్థానాన్ని దేవుళ్ళో ఉంచండి. మీ బిడ్డల్ని దేవుని పనిలో పెంచండి, వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఏమండి, అన్న తన బిడ్డని దేవుని మందిరములో, దేవుని పరిచర్యలో పెంచింది. ఏమయ్యాడు? కింగ్ మేకర్ అయ్యాడు, రాజును అభిషేకించేవాడయ్యాడు. దేవుని పని చేసిన బిడ్డను దేవుడు ఆత్మాభిషేకముతో నింపుతాడు, దైవ జ్ఞానముతో నింపుతాడు. సమూయేలు పేరట 2 పుస్తకాలు రాయబడ్డాయి. 2 రాజులను అభిషేకించాడు, 3 బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రవక్తగా, న్యాయాధిపతిగా, యాజకుడిగా 3 పదవులు నిర్వహించాడు. అందరూ రాజుగారి ముందు నిలబడితే రాజుగారి ముందు, ప్రవక్త అయిన సమూయేలు ముందు రాజుగారు నిలబడేవాడు. మీ బిడ్డలు రాజులు, మీ బిడ్డల అవసరతను కలిగి ఉండవలసిన జ్ఞానమును దేవుడు మీ బిడ్డలకు ఇస్తాడు. వాళ్ళని మీరు దేవుడి సన్నిధానములో పెంచితే, దేవుని యందు భయభక్తుల్లో పెంచితే, దైవజనులకు సేవలో సహకారులుగా పెంచితే వాళ్ళు వర్ధిల్లుతారు. మీరు దైవజనుని గురించి, దైవ సేవకుని, దైవదాసురాల గురించి, మీ బిడ్డల గురించి దగ్గర మీరు నెగటివ్గా మాట్లాడితే మీ బిడ్డల భవిష్యత్తుని మీరు పాడు చేస్తారు. వాళ్ళకి దైవజనుని మీద గౌరవం, భక్తి, భయము పోతే వాళ్ళని అభిషేకించవలసిన దైవజనుడికి వాళ్ళు విధేయత చూపించలేనప్పుడు వాళ్ళ మీదకి దేవుని అభిషేకం దిగిరాదు. తన బిడ్డలు ఫెయిల్ అయినప్పుడు అక్కడ ఏలీ దగ్గర పెరిగినటువంటి సమూయేలు వెళ్ళి ఏలీకి నమస్కరించాడు, సాష్టాంగపడ్డాడు. ఆ తర్వాత ఏలీ అతన్ని దీవించాడు. ఏలీ పదవిని అతనికి అప్పగించబడింది. ఎందుకని? తల్లి ఏలీ పిల్లల గురించి నెగటివ్గా సమూయేలుకి చెప్పలే. అక్కడ ఒక వృద్ధుడు ఉంటాడు, అభిషిక్తుడు ఉంటాడు, దైవజనుడు ఉంటాడు. అతను బ్రతికున్నంత కాలము నీవు అతనికి సేవ చేయనాయనా అని పాలు విడిచినప్పుడు చెప్పి తీసుకెళ్ళి విడిచిపెట్టింది. ఏలీ పిల్లలు పాడైపోయినా సమూయేలు ఎక్కడా తన ప్రవర్తన చెరుపుకోలేదు. ఎందుకంటే తల్లి ఏలీని గురించి భయభక్తులు నేర్పించింది, కానీ చెడ్డ మాటలు చెప్పలేదు. మీ పిల్లలు చాలామంది దైవజనుడు అంటే భయం లేకుండా పోవటానికి, దైవజనుని గురించి మీరు మీ బిడ్డల దగ్గర మాట్లాడిన నెగటివ్ థాట్స్ ఉన్నాయి చూసారా, వాళ్ళకి దైవజనుడికి లోబడకుండా చేసింది, విధేయత చూపకుండా చేసింది. ఎలా అభిషేకం దిగి వస్తుంది? ఎలా సమూయేలు అవుతారు వాళ్ళు? సమూయేలు పేరట 2 గ్రంథాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. సమూయేలు అభిషేకించేవాడుగా ఉన్నాడు, కింగ్ మేకర్గా ఉన్నాడు. సమూయేలు ఊళ్ళోకి వెళుతుంటే ఊరంతా రాజుగారితో సహా ఎదురెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు. నీ బిడ్డలు ఆ స్థాయిలో ఉండాలి. నీ బిడ్డలు అధికారులుగా ఉండి పాలకులకి నీ బిడ్డల ఆలోచన అవసరమయ్యే స్థితిలో దేవుడు ఉంచుతాడు. ఫరోకి యోసేపు ఆలోచన అవసరమైంది, యోసేపు సహకారం అవసరమైంది. మరి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క సహకారము నెబుకద్నెజరుకి, మిగతా కోరేష్ రాజుకి, వీళ్ళు 4 రాజులకు అవసరమైంది. దానియేలు 4 రాజుల దగ్గర ప్రధానమంత్రిగా ఉన్నాడు. రాజులు మారిపోయారు కానీ దానియేలు ప్రవక్త అక్కడ ప్రవక్తగానే ఉన్నాడు. దేవుని పని చేస్తే నీ బిడ్డలు వాళ్ళు దేశానికి ధన్యకరముగా ఉంటారు. పాలకులకి వీరి ఆలోచన కావాలి, వీరు లేకపోతే వాళ్ళు పాలన చేయలేరన్న స్థితిలో దేవుడు మీ బిడ్డల్ని దైవ ఆత్మతో, దైవ జ్ఞానముతో నింపాలంటే
మీరు దేవుని సొమ్ము అంతా పక్కన పెట్టి చదివించి బీటెక్ చేస్తే వాడు అంత గొప్పవాడు అవడు. చదివించండి, మీకున్న స్తోమతను బట్టి చదివించి వాళ్ళని దేవుడి జ్ఞానములో పెంచండి. దేవుడి దయ్యందును సమూయేలు ఎలా పెరిగాడు? దేవుడి దయ్యందును మనుషుని దయ్యందును పెరిగాడు. సౌలు ఎంత దుర్మార్గుడిగా ఉన్నప్పటికీ దావీదు ఎలా ఉన్నాడు? వినయ విధేయతలతోటే ఉన్నాడు. మరి దావీదు ఏమయ్యాడు? సౌలు సింహాసనాన్ని దావీదు ఎక్కాడు. ఎందుకంటే యెహోవా అభిషేకించిన అభిషేక్తుడికి వ్యతిరేకంగా నా నోరు తెరవను, నా కత్తి ఎత్తను అని దేవుని అభిషేకాన్ని గౌరవించిన దావీదుని దేవుడు దీవించాడు. మనుషుల్ని కాదు, దేవుని పిలుపును, దేవుడిచ్చిన అభిషేకాన్ని మీరు గుర్తుపెట్టుకుని గౌరవించి లోబడి వినయ విధేయతలు కలిగి ఉంటే మీ సంతతిని దేవుడు ఏలికలుగా చేస్తాడు. మీ సంతతిని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు దేవుడు. వారిని బట్టి మీరు గుర్తింపు పొందుకునే స్థితిలో దేవుడు మీ బిడ్డలను ఉంచుతాడు. ఎప్పటికైనా మీరు లేవండి, లేచి అరుణోదయమున లేచి దంపతులుగా లేచి మీ బిడ్డల కొరకు కన్నీరు కార్చండి, మీ హృదయాన్ని కుమ్మరించండి, దేవుడి సన్నిధానంలో అంగలార్చండి, వారిని తోలుకరండి, దేవుని పనిలో వెళ్ళండి. మీరు పాస్టర్ గారు ఏ పని చెప్తే ఆ పని చేయండి ఆయన. అది దేవుడి పని చేస్తే ఆరోగ్యం, దేవుడి పని చేస్తే ఆశీర్వాదం, దేవుడి పని చేస్తే ఆర్థికంగా మనం దీవించబడతాం. ఏమండి, మనిషి జీతం ఎక్కువిస్తాడా? దేవుడి జీతం ఎక్కువిస్తాడా? మరి మనం ఎవరు పని చేయించున్నాం? తక్కువ జీతం ఇచ్చేవాడు పని చేయించున్నామా? ఎక్కువ జీతం ఇచ్చేవాడు పని చేయించున్నామా? ఇప్పుడు మనం తెలివైన వాళ్ళమా, తెలివి తక్కువ వాళ్ళమా? జ్ఞానం ఉన్న వాళ్ళమా, జ్ఞానం లేని వాళ్ళమా? మనం చేసేది ఆలోచన చేయాలి కదా. నేను ఏం చేస్తే లాభం ఎక్కువ వస్తుందో, నేను ఎక్కడ చేస్తే లాభం ఎక్కువ వస్తుందో, నేను ఎలాగుంటే లాభం ఎక్కువ వస్తుందో ఆలోచన చేయాలి కదా తల్లులారా. దేవుని సమయాన్ని దొంగిలించవద్దు. మీరు దేవుని పని చేయటంలో మీరు నిర్లక్ష్యం వహించి మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని మీరు మీ సొంత పనులకే ఖర్చు పెట్టొద్దు. దేవుడి సమయాన్ని దేవుడికి ఇవ్వండి, దేవుడి సొమ్మును దేవుడికి ఇవ్వండి. దేవుని సామర్థ్యాన్ని దేవుడికి ఇచ్చింటే మిగిలిన దాని మీద దేవుని ఆశీర్వాదము నిలిచి ఉన్నప్పుడు అది అయిపోవటం అనేది జరగదు. అప్పులకి వెళ్ళటం అనేది, అరువులకి వెళ్ళవటం అనేది, ఎరువులకి వెళ్ళటం అనేది జరగదు. నీవు అప్పిచ్చువాడుగా ఉంటావు. దేవుడు నీ రెక్కల కష్టార్జితాన్ని దీవిస్తాడు. దీవెన వచనం పలికి నా మాటలు ముగిస్తాను. చెప్పించడానికి రాలేదు నేను, శాపాన్ని తొలగించడానికి మీకు దేవుని మాటలు అందించడానికి వచ్చాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య పల్లించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. నీ పిల్లలను నీవు చూచెదవు. హల్లెలూయా. సియోనులో నుండి యెహోవా నిన్ను ఎలాగో ఆశీర్వదించునుగాక. యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఈ కీర్తన మీ కుటుంబాల్లో దేవుడు నెరవేర్చాలి అంటే మీ ప్రవర్తనను మీరు సరిచూసుకోవాలి. దేవుడు తన వాక్యమును మన వినుకుల్లో దీవించునుగాక.